హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చావడేల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. అయితే ఇది అమ్మమ్మ స్టైల్ అని ఎందుకు పెట్టానంటే మా అమ్మమ్మ చేస్తున్నారనమాట ఈ ఫిష్ కర్రీ అనేది. సో ఇది నార్మల్ ఫిష్ కర్రీయే, అంటే ఇది చేపలు వచ్చేసి చావడేలు అనమాట. నార్మల్ చేపలకు కాకుండా ఇంకొంచెం చిన్నగా ఉంటాయి పీసెస్ కూడా. అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించేసుకొని ఒక మూకుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఫిష్ కర్రీ కాబట్టి. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ, టమాటా ఈ రెండు కూడా కలిపేసి ఇలాగ మెత్తగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మగ్గుతుండగానే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఫిష్ కర్రీ అంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అది మీ ఇష్టం కూడా, మీ టేస్ట్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం. సో ఈ కర్రీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఫిష్ కర్రీ జనరల్గా మనకి ఏదైనా ఒక రకం ఎలా చేయాలో వచ్చిందంటే ఇంకా ఫిష్ కర్రీ ఇంకా ఏదైనా ఒకేలా ఉంటుందండి ఆల్మోస్ట్. కొన్ని వాటికి మాత్రమే ఏమన్నా చేంజ్ అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకున్నామండి. సో దాని తర్వాత దీంట్లోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒకసారి. ఆ పచ్చిదనం పోయేంత వరకు కాస్త ఫ్రై చేద్దాము. ఈలోపు మనం చేపలు అయితే ముక్కల కింద చక్కగా కొట్టించేసుకున్నాము, క్లీన్ చేసేసుకున్నాము. ఇలాగ ఒక గిన్నెలో తీసుకున్నామండి. దీంట్లోకి తగినంత కారం అలానే ఉప్పు వేసేసుకున్నాము. వేసేసుకొని చక్కగా అంతా అంటేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని కాస్త అలా పక్కకు పెట్టి ఉంచుదాం. ఈలోపు మనం ఇంతకుముందు కారం ఉప్పు కలుపుకున్నాం కదండి. సో ఆ గిన్నెలోనే ఆల్మోస్ట్ నిండా వాటర్ అయితే వేసేసుకున్నాము. వేసేసుకుని చక్కగా ఆ కారం ఉప్పు అంతా కూడా మనకు ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. చక్కగా కలుపుకొని ఆ వాటర్ అనేది ఈ మూకుళ్ళకి వేసేసుకున్నాము. వేసేసుకొని కాస్తంత కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని మనం ఉడికించుకోవాలి. చావడేలు ఇగురు అనేది అంటే బాగుంటుందండి పులుసు కంటే కూడా. కానీ ఈసారి మేమైతే పులుసు చేసుకుంటున్నాము. అదే ఇగురు అనుకోండి ఇలాగా చక్కగా ఎగిరించేసుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకాస్త ఎగిరించేసుకొని ఇంకా గ్యాస్ కట్టేసుకోవడం అంతేనండి. అదే పులుసు అనుకోండి పులుసు వేసుకుంటాము అదనమాట. సో ఇప్పుడు మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాము. పులుసు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పులుసు కానీ అంత ఉప్పు కానీ అంత సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుందాం మనం. సరిపోలేదంటే ఒకసారి వేసేసుకోవచ్చు అనమాట. అలాగా పులుసు వేసేసుకొని మూత పెట్టేసి కాస్త దాన్ని అవ్వనివ్వాలి ఒక 5 నిమిషాలు ఆగి. సో దాని తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ జీలకర్ర మసాలా అనేది వేసుకోవాలండి. ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫిష్ క్వాంటిటీ బట్టి కూడా ఉంటుందండి. సో మసాలా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దాన్ని చక్కగా అవ్వనివ్వాలి కర్రీని. పులుసు అంటే తెలిసిందే కదండి, ఇంకా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. పులుసు మనకి ఎంతవరకు కావాలో ఏంటని చూసుకొని సో అప్పుడు మనం దించేసుకోవడమేనండి. ఫైనల్గా మనకి చావడేలు పులుసు కూర రెడీ అండి. ఇలాగ కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ కట్టేసుకుంటే మనకి రెడీ అండి. సో ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్